బైబిల్ అనేది మొట్టమొదటిగా హీబ్రూ వారికి వారి మాతృభాష అయిన హీబ్రూలో ఇవ్వబడింది. బైబిల్ మనకు వ్రాయబడలేదు, కాని మన కొరకు కూడా వ్రాయబడింది. ప్రాచీన ప్రజలు అర్థం చేసుకునే విధంగా క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల క్రితం వ్రాయబడింది. ఆ టైం పీరియడ్ను దృష్టిలో పెట్టుకొని చదివితేనే గాని రచయిత ఉద్దేశ్యం అర్థం కాదు. బైబిల్ గురించి క్లుప్తంగా. బైబిల్ అంటే పుస్తకాలు అని అర్థం. బైబిల్ 66 పుస్తకాల సంకలనం. 1500 నుండి 2000 సంవత్సరాల కాలంలో క్రీస్తు పూర్వం వ్రాయబడింది. 40 మంది రచయితలచే వ్రాయబడింది. వారు దాదాపు 20 వేర్వేరు వృత్తులకు చెందినవారు. వారు దాదాపు 10 వేర్వేరు ప్రదేశాలలో నివసిస్తున్నారు. హీబ్రూ వారి కోణంలో బైబిల్ ఏమి చెబుతుందంటే, బైబిల్ ప్రాచీన ఇశ్రాయేలీయుల చరిత్ర మరియు దేవునితో వారికి గల ఒడంబడికను వివరిస్తుంది. ఇది 3 భాగాలుగా విభజించబడింది. హీబ్రూ బైబిల్ను యూదులు తనఖ్ అని పిలుస్తారు. 1 తోరా ధర్మశాస్త్రం పెంటాట్యూక్, 2 నెవియిం ప్రవక్తలు, 3 కెతువిం రచనలు. 1 తోరా లేదా పెంటాట్యూక్ యూదుల ధర్మశాస్త్రం మరియు సంప్రదాయానికి పునాది వేసిన మొదటి 5 పుస్తకాలను తోరా అంటారు. ఆదికాండము, నిర్గమకాండము, లేవికాండం, సంఖ్యకాండం, ద్వితీయోపదేశకాండము. ఇది సృష్టి గురించి, అబ్రహం చరిత్ర, ఈజిప్ట్ నుండి విడుదల, సీనాయి పర్వతం వద్ద ధర్మశాస్త్రాన్ని ఇవ్వడం గురించి వివరిస్తుంది. 2 ప్రవక్తలు, నెవియిం దేవుని తరపున మాట్లాడిన ప్రవక్తల సందేశాలు మరియు కథలను కలిగి ఉన్న పుస్తకాలు, తరచుగా సామాజిక న్యాయం, పశ్చాత్తాపం, విశ్వాసాన్ని గురించి చెబుతాయి. ప్రవచనాత్మక దృక్కోణం నుండి చూస్తే ప్రవక్తలు 2 రకాలు. 1 పూర్వ ప్రవక్తలు, ఫార్మర్ ప్రాఫెట్స్, ఇజ్రాయెల్ చరిత్రను వివరించే ప్రవక్తలు, యెహోషువ, న్యాయాధిపతులు, సమూయేలు, రాజులు. 2 తరువాతి ప్రవక్తలు, లాటర్ ప్రాఫెట్స్, ప్రవచనాలు మరియు దర్శనాలను కలిగి ఉన్నవారు, యెషయా, యిర్మీయా, యెహెజ్కేలు. 12 చిన్న ప్రవక్తలు, 3 రచనలు, కెతువిం విభిన్నమైన కవితా సంకలనం, కీర్తనలు, పరమ గీతాలు, విలాపవాక్యాలు, జ్ఞాన సాహిత్యం, సామెతలు, యోబు, ప్రసంగి, చారిత్రక కథనాలు, రూతు, ఎస్తేరు, దినవృత్తాంతాలు, ఎజ్రా, నెహెమ్యా, దానియేలు. కొత్త నిబంధన. ఈ విభాగం క్రైస్తవ మతానికి ప్రత్యేకమైనది. యేసుక్రీస్తు జీవితం, బోధనలు, మరణం, పునరుత్థానం, క్రైస్తవ చర్చి యొక్క ప్రారంభ అభివృద్ధిపై దృష్టి పెడుతుంది. ఇది కూడా విభాగాలుగా విభజించబడింది. 1 సువార్తలు. ఇవి యేసు జీవితం, పరిచర్య, అద్భుతాలు, బోధనలు, మరణం మరియు పునరుత్థానం యొక్క కథను వివిధ దృక్కోణాల నుండి చెబుతాయి. మత్తయి, మార్కు, లూకా, యోహాను. 2 అపోస్తలుల కార్యములు. 1 యేసు ఆరోహణము తర్వాత క్రైస్తవ మతం వ్యాప్తిని వివరిస్తుంది. 2 అపోస్తలుల పరిచర్య. 3 పేతురు మరియు పౌలుపై దృష్టి పెడుతుంది. 3 పత్రికలు, లెటర్స్, ప్రారంభ క్రైస్తవ సమాజాలు మరియు వ్యక్తులకు రాసిన లేఖలు, పౌలు, పేతురు, యాకోబు, యోహాను, యూదా, మార్గదర్శకత్వం, బోధన మరియు ప్రోత్సాహాన్ని అందిస్తున్నాయి. 4 ప్రకటన. 1 అంత్యకాలాల దర్శనాలు. 2 దేవుని అంతిమ విజయం. 3 కొత్త ఆకాశం మరియు కొత్త భూమి స్థాపనను వివరించే అత్యంత ప్రతీకాత్మక మరియు ప్రవచనాత్మక పుస్తకం. బైబిల్ గురించి అర్థం చేసుకోవలసిన ముఖ్య విషయాలు. ఇది దాని కాలపు ఉత్పత్తి. ఈ పుస్తకాలను అనేక శతాబ్దాలుగా వివిధ రచయితలు వివిధ సాంస్కృతిక మరియు చారిత్రక సందర్భాలలో వ్రాశారు. ఈ సందర్భాన్ని అర్థం చేసుకోవడం వివరణకు చాలా కీలకం. ఇందులో విభిన్న సాహిత్య శైలులు ఉన్నాయి. చరిత్ర, చట్టం, కవిత్వం, ప్రవచనం, సామెతలు, ఉపమానాలు, లేఖలు. అపోకలిప్టిక్ సాహిత్యం,
ప్రతి శైలికి దాని స్వంత శైలి మరియు ఉద్దేశ్యం ఉంటుంది. వివరణ కీలకం. బైబిల్ చరిత్ర అంతటా లెక్కలేనన్ని విధాలుగా వివరించబడింది. ఇది విభిన్న వేదాంత దృక్పథాలు మరియు తెగలకు దారితీసింది. ఇది చాలా ప్రభావవంతమైనది. బైబిల్ పాశ్చాత్య నాగరికతను లోతుగా ఆకృతి చేసింది. కళ, సాహిత్యం, చట్టం, నీతి మరియు సామాజిక నిబంధనలను ప్రభావితం చేసింది. సారాంశం. బైబిల్ అనేది ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మంది ప్రజలను ప్రేరేపించడం, సవాలు చేయడం మరియు మార్గనిర్దేశం చేయడం కొనసాగించే సంక్లిష్టమైన మరియు బహుముఖ రచనల సేకరణ. ఇది విశ్వాసానికి మూలం, చారిత్రక రికార్డు మరియు దైవికంగా సంబంధించి మానవ స్థితి యొక్క లోతైన అన్వేషణ.